బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఇక్కడ ఖాళీగానే ఉంటుండవా? మొన్న దాకా పత్తి వ్యాపారం చేసాము, కానీ తెలంగాణ ఇడిపోయినాక ఆ పత్తి వ్యాపారం దిగబడిపోయింది. ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంటున్నాం. ఏంది మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు అయిపోయింది, 9 నెలలు నడుస్తుంది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం పాలన? 7-8 నెలలు అయిపోయింది, 9 నెలలు నడుస్తుంది. కరవలేదు కరెక్టేను. అయితే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే, అంత ముందుగా జగన్ ప్రభుత్వం ఏం చేసింది, అందరికీ బటన్ నొక్కుతానంటాడు. బటన్ నొక్కే ప్రయత్నంలో పోయిండు. అభివృద్ధి లేదు, ప్రాజెక్టులు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఇసుక లేదు, కార్మికులకి పని లేదు. కాబట్టి అతని వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తాడని దేశమంతా లెక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అత్యక మెజార్టీతో 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు వచ్చారు, గెలిచింది. బాగానే మెజార్టీ వచ్చింది, 164 సీట్లు వచ్చినాయి. బాగానే ఉంది పరిపాలన. కానీ ఇంకా గాడిలో ఇంకా కొంచెం కొరవలు ఉన్నాయి. ఈ ఇస్తానన్న హామీలన్నీ కూడా నెరవేరలేదు. కాబట్టి కొద్దిగా అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా కొంతమంది డబ్బులు తీసుకునే వాళ్ళేమో ఆ డబ్బులు రాకపోతే ఇది ప్రభుత్వం బాగా లేదు, ఈయన అనుకున్నవన్నీ నెరవేరలేదు అని వీళ్ళు అంటారు. ఇటు కొంతమంది ఏమో కొద్దిగా ముందుకు సాగుద్ది, ఇక రాను ఒకటి పెరుగుతాయి. ఇప్పుడు పోలవరం ఒకటి మెయిన్, రాజధాని ఒకటి, ఇటు వచ్చేసి ఎలుగొండ ప్రాజెక్టు, ఈ అనుసంధానం చేస్తే నదులన్నీ కూడా ఈయన చెప్పిన మాట మంచిదే. కానీ దేశమంతా కూడా నీటిమయం అయిపోయి మన ఆంధ్ర రాష్ట్రం సత్యసాధనంగా ఉంటుంది ఈయన చేసిన మాటలన్నీ అయితే. కానీ ఇది ఎంతవరకు నెరవేరద్దు అనేది తెలియదు. అంటే ఇక్కడ 8 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం. అసలు ఇలాంటి ప్రభుత్వం మీద ప్రజలు పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అది నిజమే అంటారా? అది వాస్తవం కాదు, తప్పది. అది వాస్తవం కాదు. ఎందుకంటే కొన్ని నెరవేరుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి కావు. ఆయన చేసింది ఏది, 3 రాజధానులు అని చెప్పి మొదటం చేశాడు. 3 రాజధానులు కూడా కట్టినా అంతవరకు బాగానే ఉండేది. కానీ అది విశాఖపట్నం ఒకటి, కర్నూలు, కడప అన్నీ చెప్పుకొచ్చి చివరికి ముండమోపించాడు. దాంట్లో మటుకు బాగా పేలేయండు. ఆయన అంటుండడం మొన్న, నేను అబద్ధం చెప్పలేదు, అబద్ధం చెప్పుంటే నేను మళ్ళీ గెలిచేవారు అన్నాడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు రేపు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్కి అన్ని అబద్ధాలు చెప్పాను స్టేజ్ ఎక్కినప్పుడల్లా ఆయన గెలుతాడు. ఈయన నిజం చెప్పి అబద్ధాలు అంటున్నా ఈయన పోతాడు. ఎవరు టైం ఎట్టుండదో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎట్టుండదో చూడాలి. అంటే నా అతి మంచితనం, అతి నిజాయితీ వల్లే ఓడిపోయాను నేను అనే మాట అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అతి మంచితనం, అతి నిజాయితీ అనుకోవచ్చు. అతి మంచితనం, అతను నిజాయితీ చేసిండు. మరి ఇప్పుడు పోలవరం అది మన రాజధాని చెప్పిండు కదా ఆయన కూడా అసెంబ్లీలో, ఇన్ని ఎకరాలు అయితే చాలు, 33 ఎకరాలు 33,000 ఎన్ని ఎకరాలు కావాలన్నాడు కదా ఆయన కూడా అన్నమాట. ఒప్పుకోడు కదా. ఒప్పుకొని తర్వాత నేను విశాఖపట్నం తీసుకుపోతానంటే ఎట్లా? ఇది నడి సెంటరు ఆంధ్రప్రదేశ్కి. ఏది అనంతపురం కానించి శ్రీకాకుళం కాడికి నడి సెంటరు. ఇదే సరైన పాయింట్. ఈనకొండ పెట్టినా దోనకొండ పెట్టినా నీళ్ళు లేక అల్లా అరిచి చచ్చేవారు జనం. కాబట్టి ఇది రాజధానికి అనువైన సెంటరు, దగ్గర అటోళ్ళకి ఇటోళ్ళు అందరికీ. కాబట్టి అతను చేసింది అతి మంచితనం లేదు, అతి మంచి పనులు లేవు. నేను 175కి గెలుస్తున్నాడు. ఎవడన్నా దేశం మీద అట్లా అన్ని సీట్లు ఉన్న కాడికి ఇప్పుడు వరకు నాకు తెలిసి 70 ఏళ్ళు నాకు ఇప్పటికి ఎవడన్నా గెలిచిందా? అంటే ఆయన చెప్పేది దానికి జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఏంటంటే, నేను బటన్ నొక్కి 2,70,000 కోట్లు ప్రజలకు పనిచేశాను, నేను ప్రతి ఒక్క పేదవాడికి 2 లక్షల పైనే ఇచ్చాను నేను డబ్బులు, అందువల్ల నేను గెలుస్తాననే ధీమా అయి ఉండొచ్చు కదా. అది అవును. అతను చెప్పేది నేను బటన్ నొక్కుతున్నాను, లేతే బటన్ నొక్కితేనే సరిపోద్దాం. అభివృద్ధి కానీ, ప్రాజెక్టులు కానీ, ఇక ఏదైనా పోలవరం కానీ ఇట్లా రాజధాని అవుద్దని జనమంతా కూడా నమ్మి ఇక్కడ రాజధాని అవుతుంది, మన విదేశాలు పోయి డబ్బులు సంపాదించి ఇక్కడ కొనుక్కుంటే వాళ్ళ డబ్బులు మిగులుతాయనే కదా జనమంతా కొనుక్కుంది. వీళ్ళందరూ దెబ్బతినిపోలే. ఆయనేమో బట్ట దేశండు వాడు బాగానే ఉంది అంటాడు. ఈ పోయిన వాళ్ళ సంగతి ఏంటి?
కొని నష్టపోయిన వాళ్ళ సంగతి ఏంది అది ఆలోచిద్దాం. ఏమన్నా ఒక ఫ్యాక్టరీలు వచ్చి 10 మంది బతికేది కావద్దా? విశాఖపట్నం టీలు ఫ్యాక్టరీ ఉంది, అది నిలబెడితే జనం ఉద్యోగస్తులు అందరూ బతుకుతారా? ఇట్లాంటివన్నీ మెయిన్ పాయింట్లు అన్నీ పోదంగి మెయిన్ పాయింట్లు అన్నీ పోగొట్టి నేను బటన్ నొక్కుతున్నా, వాళ్ళకి లేబర్కి అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని చెబుతున్నా. నిజమే అని చెప్పింది. బటన్ నొక్కితేనే ఒకటి సరిపోద్దా? అభివృద్ధి పనిలేదా? జనం అభివృద్ధి కావద్దా? నీళ్ళ పారుదల రావద్దా? తెలంగాణ ఏడబట్టినా చలంగా నీళ్లు ఏడబట్టినా నీళ్ళు నేను పోయి చూసి వచ్చిన మొన్న. అవును, నీళ్ళు ఉన్నాయి. అట్టనే ఇది శాశ్వతంగా పరిష్కారమై ఇది ఇప్పుడు తాత్కాలికంగా నువ్వు డబ్బులు ఎత్తావు ఓటేస్తాడు, అది దెబ్బతో పోద్ది. రేపు మళ్ళీ ఎంత డబ్బులు ఇస్తారు? ఇప్పుడు 5,000 ఇస్తారు, రేపు 10,000 ఇస్తారు అంటాడు. ఈ నిరుద్యోగ వీళ్ళందరూ పనులు లేక వీళ్ళు దెబ్బలు ఎత్తి దెబ్బతినిపోతారు. కాబట్టి ఇది సక్రంగా లేదు. మళ్ళీ నేను వస్తాను, 30 సంవత్సరాలు నేనే అధికారం ఉంటాను, ఈసారి ఒక్కొక్కళ్ళు అంతూ తెలుస్తానంటూ మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వార్నింగ్. పోయినసారి కూడా 30 ఏళ్ళు ఎక్కితే దిగేది లేదాడు ఆయన. ఆ మాట చెప్పిండు. 30 ఏళ్ళు ఆ మాట చెప్పినోడు లేడు, ఎక్కినోడు లేడు. ఇతనికి అంత ఆశ పుట్టింది. అంత అత్యాశ పనికిరాదు. 25 సీట్లు ఎంపీలు గెలుస్తున్నాడు, 175కి 75 ఎమ్మెల్యేలు గెలుస్తున్నాడు. ఇప్పుడు ఎటుపోయిండు? 11 సీట్లకు వచ్చిండు. ఆ దర్శి పోతే 10కే వచ్చేవాడు. ఆ దర్శి చచ్చి 10కి ఒకటి వచ్చింది. అంతకు తప్పితే ఇతను వచ్చేది లేదు, ఇతను చేసేది లేదు. ఇతని మూర్ఖుడు. అది ప్రజల తరపున పోరాటం చేయడానికి జనాల్లోకి వస్తున్నా నేను అంటున్నాడు కదా. రావచ్చు ఆయన మళ్ళీ ప్రజల తరపున వచ్చి పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినప్పుడు కూడా ఇప్పుడు అలా లేదు ఆయనకి. ఇంకా నాకు తెలిసి వచ్చే అవకాశం లేదని అనుకుంటుండా. అంటే ఎందువల్ల అనుకోవచ్చు అంటారు అంత వ్యతిరేకత రావడానికి గల ప్రధాన కారణం? ఆయన పోయిన ఎలక్షన్కి అంత వ్యతిరేకం దేని వల్ల వచ్చింది? మరి ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులే, ఆయన అంతా మంచిగా చేశాడు అనుకుందాం కాసేపు. ఇంత వ్యతిరేకం వస్తే ఆయనకి ఏమన్నా కానీ 150కి వచ్చి కూటమికి 164 సీట్లు వచ్చినాయి కదా. మరి ఆయన అంత మంచి చేస్తే ఆయన గెలవచ్చు కదా. మళ్ళీ ఈవీఎంలు మాయ చేసినాయి అంటున్నారు కదా. అవి అనే మాట మొట్టమొదటి అనే మాటే. వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు అంటారు. ఇవన్నీ సరామాములే, యథాతథం. ఈవీఎంలు మోసం చేసినది ఎవడు పెట్టినా ఓడిపోయినాక నేను అలా వాళ్ళు మోసం చేసి లేకపోతే నేనే గెలిచేవాడిని అంటాడు. ఇవన్నీ ఎన్నో అందులో ఇది ఒకటి. జనాలు నన్ను ఇప్పుడు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్ నిజంగానే ప్రజలందరూ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా? నాకు తెలిసి ఇక్కడ ఏడా ఈ ఊర్లో మీటింగ్ పెట్టలేదు, ఆయన్నే సీఎం అని కోరుకునే మాట నేను వినలేదు. ఒకవేళ టీవీలో పేపర్లో ఉంటే ఉండొచ్చు ఆయన్నే. వాళ్ళ పార్టీ తరఫున అనేవాళ్ళు అంటారు, అటు మధ్యవర్తులుగా అన్నవాళ్ళు మారితేనే కదా ఆయన మారేది. ఇప్పుడు మొన్న వైసీపీకి వేసిన వాళ్ళందరూ తెలుగుదేశానికి వేస్తేనే మెజార్టీ వచ్చింది. వాళ్ళు అట్టనే వచ్చి ఉంటే వాళ్ళు గెలవరు కదా. కాబట్టి అవన్నీ చెబుతుంటారు, ఇవన్నీ కూడా నిదానంగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో అసలుకి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది. పోలీసులు కూడా ఏడా రవిడీజం కానీ అమ్మాయిలు కానీ రేపు చేసినా ఇట్లాంటి కేసులన్నీ కూడా బాగానే శిక్షిస్తుండ్రు, జైల్లో పెడుతుండ్రు. మాకు తెలిసిన కాడికి కంట్రోల్లోనే ఉంది. ఈ నోరు తెలిసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, లోపల వేస్తున్నారు, లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్ట్ ఇదంతా అంటున్నారు కదా. నోరు తెరిచిన వాళ్ళందరూ అంటే కొడాలి నాని ఒకడు, నోరు తెరిచిన వాళ్ళు ఎక్కువ, వలపని రమేష్ ఒకడు, అంబర్ రాంబాబు ఒకడు, రోజా ఒకటి, వీడు జోగి రమేష్ ఒకడు. వీళ్ళంతా నోరు తెరిచి వాళ్ళు ఎంతలా తెరిచిండ్రో మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం. అంతకంటే నోరు తెరిచే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఎలా చూడాలంటారు? అప్పుడు ఎమ్మెల్యేల భాషకి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ భాష, అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి అంటారు? ఇప్పుడు అసలు వాళ్ళ భాష జ్ఞానం బాగలేదు. నాకు చదువు లేదు, చదువు లేకపోయినా నేను మాట్లాడి చీరన్నా శుద్ధంగా ఉండాలా, 10 మంది మెచ్చాలా దేనికైనా. కాబట్టి వాళ్ళు భాష జ్ఞానం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఇప్పుడు ఆడవాళ్ళ జోలి బాగూడదు. ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నాడు, వీళ్ళకి ఈ మొక్కట్లు లేవన్నాడు ఈ చంద్రబాబు నాయుడు కొడుకుని. అది ఎంత తప్పు దేశం మీద. అది వినగల్లోడికి ఇన్నోడికి చెప్పినా విన్నా ఎంత తప్పు భాష జ్ఞానం మాట్లాడొచ్చినది. ఆడవాళ్ళు ఇప్పుడు ఎట్టన్నా ఉండని వాళ్ళు అనకూడదు కదా. అసలు
వాళ్ళేమో వీళ్ళు జోలు వచ్చిన వాళ్ళు కాదు, రాజకీయంగా వాళ్ళు వచ్చి మాట్లాడిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంత తప్పుడు భాష జ్ఞానము, తప్పుడు విధానము ఇంకొకటి లేదు నాకు తెలిసి. అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలు ఇప్పుడు కోరుకోవట్లేదు అంటారు. జగన్మోహన్ ఇప్పుడు ఏం రాడు, ఇప్పుడు అలా లేదు. 5 ఏళ్ళు ఉన్నాకేమన్నా ఒకవేళ ఇతను చేసే పనులు నెరవేరకపోతే అప్పుడు వ్యతిరేకం వస్తే చూడాలి.